జై శ్రీరామ్. మనం రామాయణంలో అరణ్యకాండలో ఉన్నాం. నిన్నటి రోజున శూర్పణఖ మాటలకు ప్రేరేపించబడి రావణాసురుడు మారీచుడి దగ్గరికి వెళ్ళాడు. నేను సీతని అపహరించుకు వస్తాను, నాకు కొంచెం సాయం చెయ్యి, నువ్వు బంగారు లేడిలా వెళ్ళు, అది సీతమ్మ కావాలి అంటుంది, రామలక్ష్మణుల్ని మాయ చేసి నీ దగ్గరికి రప్పించుకో, ఈలోపు నేను సీతమ్మ తల్లిని వెళ్ళిపోతాను అని చెప్పాడు. కానీ మారీచుడు అన్నాడు కదా, వద్దు వద్దు, అది తప్పు, రాజు తప్పు చేస్తే ఆ తప్పు రాజు వరకే ఆగదు, తన రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ బాధ పెడుతుంది అని. నీతో పాటు నీ రాక్షస సైన్యం మొత్తం కూడా నిహతులైపోతారు, జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు, నీకు ఇంకొక విషయం చెప్తాను, అది నీకు మేలు చేస్తుంది, యుక్తంగా ఉంటుంది అని చెప్పి నిన్నటి రోజున అక్కడి వరకు మనం చదువుకున్నాం. ఈరోజు 38వ సర్గము. మారీచుడు తన పూర్వానుభవమును అనుసరించి బాల్యమునందే శ్రీరామునిలో గల బల పరాక్రమములను గూర్చి రావణునకు వివరించుట, సీతాదేవిని అపహరించినచో సర్వ వినాశనము తప్పదని హెచ్చరించుట. నేను ఒకానొకప్పుడు పర్వత సమానమైన శరీరము గలిగి 1000 ఏనుగుల బలము గలవాడనై పరాక్రమ గర్వముతో ఈ భూమిపై సంచరించుచుంటిని. నల్లని మేఘము వలె ఒప్పుచు మేలిమి బంగారు కుండలములను కిరీటమును ధరించి పరిగా అను ఆయుధమును చేతబట్టి దండకారణ్యమున ఋషుల మాంసములను భక్షించుచు తిరుగుసాగితిని. అంతటా ధర్మాత్ముడైన విశ్వామిత్ర మహాముని నాకు భయపడి ఒకానొక నాడు స్వయముగా దశరథ మహారాజు కడకు వెళ్ళి ఇట్లు విన్నవించుకొనెను. ఓ మహారాజా, నేను యజ్ఞములను నిర్వహించేడి సమయములలో మారీచుడు అనర్చెడి ఆగడములకు నేను మిగుల భయగ్రస్తుడనై ఉన్నాను. ఇప్పుడు నన్ను శ్రీరాముడే కాపాడవలెను. మహానుభావుడైన విశ్వామిత్ర మహర్షి ఇట్లు పలికిన పిమ్మట ధర్మాత్ముడైన దశరథ మహారాజు ఆయనకు ఈ విధముగా ప్రత్యుత్తరమిచ్చెను. శ్రీరాముడు 12 ఏండ్ల పసిబాలుడు. బాలకాండమున 20వ సర్గము యందలి 2వ శ్లోకమున దశరథుడు శ్రీరాముడు 16 సంవత్సరముల లోపు వయస్సున ఉన్నవాడు అని చెప్పారు. 15 ఏండ్లు నిండినవాడు అని తెలిపియుండెను. కాని ఇచట మారీచుడు రావణుని మనస్సున భయము పుట్టించుటకై 4 సంవత్సరములు తగ్గించి తెలిపెను. 12 ఏండ్ల వయస్సుననే శ్రీరాముడు అంతటి పరాక్రమశాలి అయి ఉన్నప్పుడు ఇప్పుడు అతడు నిండు యవ్వనములో ఇంకెంతటి బలశాలి అయి ఉండెను అని తెలుపుటయే మారీచుని అభిప్రాయము. శ్రీరాముడు 12 ఏండ్ల పసిబాలుడు, పైగా అస్త్ర విద్యలలో ఆరితేరినవాడు కాడు. మీరు కోరినచో నేను నా సైన్యముతో అచటికి రాగలను. ఓ మునీశ్వర, నేను స్వయముగా చతురంగ బలములతో అచటికి వచ్చి మీ కోరికను అనుసరించి మీ శత్రువులైన ఆ నిశాచరులను వధించెదను. ఆ మహారాజు పలుకులను విన్న పిమ్మట విశ్వామిత్ర మహర్షి ఆయనతో ఇట్లనెను. ప్రభు, ఆ రాక్షసుని ఆగడములను అరికట్టుటకు శ్రీరాముడు మాత్రమే సమర్థుడు. మరి లోకమునందలి ఏ ఇతర బలములకును శక్తి చాలదు. రాజా, యుద్ధములలో నీవు దేవతలను కూడా ఆదుకొని ఉంటివి. నీవు చేసిన ఘనకార్యములు ముల్లోకములలోనూ ఖ్యాతికెక్కినవి. నీ మహాసైన్యము సమర్థవంతమైనదే. ఓ పరంతప, దానిని ఇక్కడనే ఉండనిమ్ము. శ్రీరాముడు బాలుడే అయినను మిగుల పరాక్రమశాలి. ఆ రాక్షసుని నిగ్రహించుటకు అతడే సమర్థుడు. కనుక నేను శ్రీరాముని నా వెంట తీసుకుని వెళ్ళెదను. నీకు శుభమే అగును. ఆ విశ్వామిత్ర మహాముని ఇట్లు పలికి పరమ ప్రీతితో రాజకుమారుని వెంట నిడుకొని తన ఆశ్రమమునకు చేరెను. పిమ్మట ఆ మహర్షి దండకారణ్యమునందలి తన ఆశ్రమమున యజ్ఞదీక్షకు గైకొనెను. అప్పుడు శ్రీరాముడు తన అద్భుతమైన ధనస్సును చేతబట్టి టంకారమునర్చుచు యజ్ఞ రక్షణకై సర్వసన్నద్ధుడై నిలిచెను. ఆ సమయమున శ్రీరాముడు సర్వ శుభ లక్షణములను గలిగి కిశోర దశయందే ఉండెను. ఇంకను యవ్వనము అంకురింపలేదు. తామర రేకుల వంటి కన్నులు గలిగియున్న అతడు బ్రహ్మచర్య సూచకములైన ఏకవస్త్రమును
శిఖను ధరించియుండెను. అతడు ధనుర్ధారి అయి బంగారు ఆభరణములను దాల్చి తన అపూర్వ శోభలతో ఉదయించుచున్న బాలచంద్రుని వలె ఒప్పుచు దండకారణ్యమున ప్రకాశింపజేయుచుండెను. నేను మేఘము వలె నల్లని శరీరము గలవాడనై మేలిమి బంగారు కుండలములను దాల్చి అదే సమయమున ఆ ఆశ్రమము కడకు చేరితిని. నేను మిగుల బలశాలినై ఉండుటయే గాక దేవతల చేతను చావు లేకుండునట్లు వరములను పొందియుండుటచే మిక్కిలి గర్వితుడనై ఆయుధమును చేబూని ఉంటిని. అట్టి నన్ను చూచి శ్రీరాముడు ఏమాత్రమూ చెలింపక ధనస్సును ఎక్కుపెట్టెను. శ్రీరాముని శౌర్య పరాక్రమములకును ఎరుంగక అజ్ఞానము వలన నేను ఇతడు బాలుడే గదా అని తలచి ఆయనను సరకు గొనక త్వరగా విశ్వామిత్రుని యజ్ఞవేదిక కడకు పరుగుపెట్టి తిని. ఇంతలో ఆ రఘువరుడు శత్రు సంహారకమైన ఒక వాడి బాణమును నాపై ప్రయోగించెను. ఆ బాణము యొక్క దెబ్బకు నేను 100 యోజనముల దూరమునున్న సముద్రములో పడిపోయి తిని. నాయన రావణ, ఆ వీరుడు నన్ను హతమార్చుటకు సమర్థుడే అయినను అప్పుడు చంపదలంపక ప్రాణములతో వదిలిపెట్టెను. ఆయన బాణ వేగమునకు నెట్టివేయబడి స్పృహలేనివాడనై గంభీరమైన సముద్రమున బడితిని. చాలా కాలమునకు స్పృహ వచ్చిన పిమ్మట తిన్నగా లంకకు చేరితిని. ఓ రావణ, ఆయన కృప వలన బ్రతికి బయటపడి ఇప్పుడు ఇట్లుంటిని. బాలుడైన శ్రీరాముడు పూర్తిగా అస్త్ర విద్యలను నేర్వకున్నను ఎట్టి క్లిష్ట కార్యములనైనను అవలీలగా చేయగల సమర్థుడు కనుక నాడు నా సహాయకులందరూ ఆ వీరుని చేతిలో నిహతులైరి. అందువలన నేను నిన్ను ఇట్లు వారించుచుంటిని. అయినను ఆయనతో విరోధము పెట్టుకొనచో నీవు త్వరలోనే తీరని ఆపదల పాలగుట తథ్యము. ఓ రాక్షసరాజా, సీతాదేవి కొరకై నీవు రామునితో యుద్ధమునకు సిద్ధమైనచో భోగ విలాసములలో తేలియాడుచున్నవారు, సామాజికములైన ఉత్సవములలో నిమగ్నులైన వారు అగు రాక్షసులకు సంతాపము అనర్థములను తెచ్చిపెట్టిన వాడవగుదు. మరియు హర్మ్యములతోడను ప్రాసాదములతోడను బారులు తీరి వివిధములగు రత్నములతో అలంకృతమై కలకలలాడుచున్న లంకా పట్టణము సర్వనాశనమైపోవుటను నీవు చూడగలవు. పాపకృత్యములను ఏమాత్రము చేయనట్టి పవిత్రులు సైతము పాపులను ఆశ్రయించియున్నచో వారు ఇతరుల పాపముల కారణముగా సర్పములతో నిండియున్న మడుగులలో గల చేపల వలె నశింతురు. సువాసనలను వెదజల్లెడి గంధములను పూసుకొనిన వారు, అమూల్యములైన ఆభరణములను అలంకరించుకొనిన వారు అగు రాక్షసులు నీ వనర్చిన దోషముల కారణముగా నీవు చూచుచుండగానే నిహతులైపోవుదురు. యుద్ధ ప్రమాదములో ఆలు బిడ్డలను కోల్పోయిన వారు, దారాపుత్రులను కలిగి ఉన్నవారు, రాముని చేతిలో చావగా మిగిలియున్నవారు అయిన రాక్షసులెల్లరూ రక్షించేటివారు లేక చెల్లాచెదురై దశ దిశలకు పారిపోవుట నీ కన్నుల ముందే జరుగును. రావణ, నీ బంగారు లంక శ్రీరాముని పరంపరలకు ధ్వంసమైపోవును. అగ్నిజ్వాలలు చుట్టుముట్టగా ఆ మంటలకు ఆహుతి అయి భవనములన్నీయును మాడిమసైపోవును. ఈ సంఘటనములన్నీయును జరుగుచుండుటను నీవు చూడగలవు. ఇందులకు సందేహము లేదు. ఓ రాజా, పరసతులను ఆశించుట కంటే మించిన పాపము మరి ఒకటి లేదు. నీ ఆధీనములోనున్న వేల కొలది యువతులతో సుఖించుట నీకు మేలు. నీవు నీ భార్యతో హాయిగా ఉండుము. నీ కులమును, గౌరవమును, ఐశ్వర్యమును, రాజ్యమును, నీకు మిగుల ఇష్టములైన నీ ప్రాణములను కాపాడుకొనుము. నిన్నే నమ్ముకొనియున్న నీ ప్రియపత్నులతో, నీ బంధు మిత్రులతో కలకాలము హాయిగా నుండదలిచినచో శ్రీరాముని ఎడ అపరాధము చేయవలదు. ఓ రావణ, నీ మేలుగోరి నేను ఇంతగా నివారించుచున్నను. సీతాదేవిని బలవంతముగా అపహరించినచో నీ చతురంగ బలములన్నీయును క్షీణించును. నీ ఆత్మీయులందరూ నశింతురు. కడకు నీవును శ్రీరాముని బాణములకు ఆహుతి అయి మృత్యువాత బడుదువు. 39వ సర్గము. మారీచుడు దండకారణ్యమునందు శ్రీరాముని బాణముల తీవ్రతను రుచిచూసిన తన మరి యొక్క పూర్వానుభవమును వివరించుచు సీతాపహరణము తగదు అని రావణుని హెచ్చరించుట. ఓ రావణ, నాటి యుద్ధమున
శ్రీరాముని అనుగ్రహముచే ఎట్టకేలకు సురక్షితుడనై ప్రాణములతో బయటపడి ఇట్లుంటిని. ఇప్పుడు కూడా జరిగిన మరి ఒక వృత్తాంతమును గూర్చి తెలిపెదను, సావధానముగా వినుము. శ్రీరాముని వలన ఆ విధముగా ప్రాణాపాయ స్థితికి లోనైనను నేను ఆయన ఎడ విరోధ భావమును మాత్రము వీడలేదు. ఒకనాడు మృగరూపమును దాల్చిన 2 రాక్షసులతో కూడి నేను దండకారణ్యమున ప్రవేశించి తిని. నేను మాంసమును భక్షించడి ఒక మహాక్రూర మృగరూపమును ధరించి ఆ అడవి యందు తిరుగసాగి తిని. అప్పుడు నిప్పులు గ్రక్కుచున్న నాలుకతో, దృఢమైన శరీరముతో, వాడి అయిన కూరలతో మహాబలశాలినై ఉంటిని. ఆ విధముగా మిగుల భయంకర రూపమున నేను అగ్నిశాలలయందు, పవిత్ర జలాశయ తీరములయందు, దివ్య వృక్షముల నీడలయందు తపమొనరించుచుండెడి మునీశ్వరులను హింసించుచు సంచరించుచుంటిని. దండకారణ్యమున ధర్మ కార్య నిరతులైన తాపసులను చంపి వారి రక్త మాంసములు భక్షించుచుండుటయే నా పనిగా నుండెను. అట్లు క్రూరుడైన ఋషుల మాంసములను దినుచు రక్తములను త్రాగుచు మదించిన వాడనై ధర్మ విరుద్ధముగా ప్రవర్తింపసాగితిని. నేను అట్లు తిరుగుచు ధర్మాత్ముడై మునివేషముననున్న శ్రీరాముని, మహానుభావురాలైన సీతాదేవిని, అసహాయ సూరుడైన లక్ష్మణుని సమీపించి తిని. సమస్త ప్రాణుల హితమును కోరిడివాడు, తాపస వృత్తిని అనుసరించి ఆహార నియమములను పాటించువాడు, వనవాసియు అగు శ్రీరాముడు మిగుల బలశాలి అని ఎరింగి ఇతడు తాపస వృత్తిలో ఉన్నాడు గదా, ఎవ్వరినీ హింసింపడు గదా అని భావించి ఆయనను చులకన భావంతో చూచితిని. కాని ఆయనతో నాకు గల పూర్వ వైరము గుర్తునకు రాగా ఆయన తీసిన దెబ్బను పదే పదే తలంచుకొనెను. క్రుద్ధుడనై వాడి కొమ్మలు గల మృగరూపముతో బుద్ధిహీనుడనై శ్రీరాముని చంపదలచి ఆయన మీదకి దూకితిని. అంతట శ్రీరాముడు ధనస్సును ఎక్కుపెట్టి ఆకర్ణాంతము బలముగా లాగి శత్రు సంహారకములైన పదునైన మూడు బాణములను ప్రయోగించెను. అవి గరుత్మంతుని వలె వాయువు వలె వేగముగా ధ్వని చేయుచు సాగిపోవునని, వజ్రాయుధము వలె తిరుగులేనివి, దుష్టులైన శత్రువుల యొక్క రక్తములను రుచి చూచునట్టివి, వంగిన కణుపులు గలవి. అట్లు ప్రయుక్తములైన ఆ 3 బాణములను మమ్ములను వెంటాడినవి. ఇంతకు ముందే నేను శ్రీరాముని పరాక్రమ ప్రభావమును ఎరుగుదును. ఆయన శరముల తీవ్రతను కూడా చవిచూచియుంటిని. కనుక నేను మిక్కిలి భయకంపితుడనై అటునిటు తిరుగుచు ఆ బాణములను తప్పించుకుంటుని. కాని నాతో కూడియున్న ఆ 2 రాక్షసులను ఆ బాణముల దెబ్బకు నిహతులైరి. ఎట్టకేలకు నేను మాత్రము శ్రీరాముని బాణములకు బలి కాకుండా ప్రాణములతో బయటపడి తిన్నగా ఈ ఆశ్రమమునకు చేరితిని. పిమ్మట పశ్చాత్తాపడి మునుపటి దుష్కార్యములకు స్వస్తి చెప్పితిని. సదాచారణమునకు దిగితిని. మనోనిగ్రహముతో తపోనిష్టలో నిమగ్నుడనైతిని. వల్కలములను జింక చర్మమును ధరించిన శ్రీరాముడే అప్పటి నుండియే నాకు చెట్టునందును పుట్టయందును కనపడుచున్నాడు. ధనుర్బాణధారి అయిన ఆ మహామహుడు నాకు పాసహస్తుడైన యముని వలె గోచరించుచున్నాడు. ఓ రావణ, భయం కంపితుడైన నాకు వేల కొలది రాములున్నట్లు కనపట్టుచున్నారు. ఆ అరణ్యమునందు ఎక్కడ చూచినను శ్రీరాముని రూపమే నాకు ప్రత్యక్షమగుచున్నది. ఓ రాక్షసరాజా, శ్రీరాముడు తన ఆశ్రమమునందే యున్నను ఇతర ప్రదేశముల యందును నాకు అతడే కనపట్టుచున్నాడు. అంతేకాదు నిద్రలో స్వప్నమునందును ఆయననే కనపడుచుండుటచే భయభ్రాంతుడనై కలవరపాటునకు లోనగుచున్నాను. ఓ రావణ, రామ భయము పట్టుకొనిన నాకు రత్నములు, రథములు మొదలగు రకారాది పదములు వినపడినను నేను భయముతో వణికిపోవుచున్నాను. నేను ఆయన పరాక్రమ భావమును బాగుగా ఎరిగినవాడను. ఆ రఘువీరుడు బలిచక్రవర్తిని గాని రాక్షస వీరుడైన నముచిని గాని అవలేలగా చంపగల సమర్థుడు. కావున నీవు ఆయనతో యుద్ధమునకు తలపడుట ఏ మాత్రము తగదు. ఓ రాక్షసరాజా, నీకు చేవయున్నచో శ్రీరామునకు ఎదురుగా నిలిచి పోరు సల్పుము. లేనిచో ఖరాదుల నిహితులైన విషయమును మరచిపోమ్ము.
సీతను దొంగతనముగా అపహరించు ప్రయత్నమును మానుకొనుము. నీవు మరలా నన్ను చూడదలిచినచో రాముని గూర్చిన ప్రస్తావనయే చేయకుము. ధర్మ కార్య నిరతులైన పెక్కుమంది సత్పురుషులు దుష్ట సాంగత్యము చేయుటచే ఆ దుష్టులు చేసిన అపరాధముల కారణముగా వారు సపరివారముగా నశించుచుండుట లోక ప్రసిద్ధము. కనుక ఓ నిశాచర, సన్మార్గములోనున్న నేను నీవు చేసడి దోష కారణముగా సర్వనాశనమగుదును. అయితే నీవు నీ చేతనైనట్లు చేసుకొనుము. నేను మాత్రము ఈ విషయమున నిన్ను అనుసరింపను. శ్రీరాముడు మహాపరాక్రమవంతుడు, మిగుల ప్రజ్ఞాశాలి. ఆయన బలము నిరుపమానమైనది. కనుక నీవు సీతాపహరణమునర్చినచో అతడు నీ రాక్షసులందరినీ సంహరింపక మానడు. జనస్థానమునని ప్రతినిధిగానున్న కరుడు శూర్పణఖ కారణముగా అనవసరముగా రామునిపై కయ్యమునకు కాలుదువ్వి సర్వసమర్థుడైన రాముని చేతిలో హతుడయ్యను. ఇందులో నిజముగా శ్రీరాముని దోషమేమో తెలుపుము. నీ క్షేమమును నీ బంధువుల సైతమును గోరి నేను ఇంతగా నుడువుచుంటిని. అయినను నీవు నా మాటలను పెడచెవిన పెట్టినచో యుద్ధరంగమున రివ్వున దూసుకుని వచ్చు శ్రీరాముని బాణముల దాటికి నీవు బంధుమిత్ర పరివారములతో కూడా నేతొడవగుదువు ఆయన చెప్పారు. మారీచుడు, నేను 2 సార్లు దెబ్బతిని ఉన్నాను. నేను ఇంక రానే అక్షరం వినిపిస్తేనే నాకు భయం వేస్తోంది, వణుకు పుడుతోంది. నువ్వు చేయగలిగితే డైరెక్ట్గా వెళ్ళి రాముడితో యుద్ధం చేయగాని సీతను తీసుకెళ్తాను, దొంగతనంగా తీసుకెళ్తాను, ఆ తర్వాతే రాముడిని చంపుతాను. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకు. ఇంకోసారి వచ్చావంటే ఇంకా ఈ మాటలు కూడా నీతో మాట్లాడనని ఆయన స్పష్టంగా చెప్పారు. మరి అక్కడ అవతల ఉన్నది రావణాసురుడు. మరి ఆయన ఏం మాట్లాడతారో కూడా మనం చదువుకోవాలి కదా. 40వ సర్గము. రావణుడు మారీచుని హితవచనములను పెడచెవిన పెట్టుట, మాయలేడిగా మారి సీతను ప్రలోభ పెట్టుట ద్వారా తనకు తోడ్పడమని ఆదేశించుట, తన ఆజ్ఞను పాటింపనిచో తన చేతిలో చావు తప్పదని అతనిని హెచ్చరించుట. ఆయన చెప్పగానే వినేస్తాడు. మరి పాపం మారీచుడు చెప్పగానే రావణాసుడు వినేస్తే మొదటిసారి వెళ్ళినవాడు మళ్ళీ వెనక్కి రాడు. ఎందుకు వినలేదు? నా బలం నాది, నా గర్వం నాది అని చెప్పి మళ్ళీ వచ్చాడు. చెప్పిన మాట ఒకసారి చెప్తే వినాలి. మళ్ళీ 2వ సారి కూడా చెప్పించుకున్నాడు. అయినా వింటలేదు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? నేను చెప్పింది చేస్తావా చెయ్యవా అని అడుగుతున్నాడు. మారీచుడు రావణునితో పలికిన మాటలు యుక్తియుక్తములైనవి, అతనికి ఎంతయు మేలు చేయినవి, అవి వినదగినవి కూడా. అయినను మూర్ఖుడైన రావణుడు ఆయువు మూడిన వాడు ఔషధమును సేవింపనట్లు ఆ మాటలను చెవికెక్కించుకొనలేదు. అపాయరహితములైన హితవచనములను పలుకుచున్న ఆ మారీచునితో రావణుడు విధి ప్రేరితుడై దురుసుగా ఇట్లు ప్రతికూల వచనములను పలికెను. ఓ మారీచా, రాజు యొక్క మనస్సును ఎరుగక నీవు పలికిన ఈ వచనములు అనుచితములు. ఈ మాటలన్నీయును చౌటి నేలలో నాటిన విత్తనముల వలె నిష్ఫలములు. పాప స్వభావము గలవాడు మూర్ఖుడు. అందున మానవమాత్రుడైన శ్రీరాముని యుద్ధ ప్రకారమును తెలుపుచు పలికిన నీ వచనములు నన్ను యుద్ధ పరాక్రమమును తెలుపుచు పలికిన నీ వచనములు నన్ను ఏమాత్రము భయపెట్టజాలవు. వాటికి నేను భయపడను, అనగా నేను అతనితో యుద్ధమునకు వెనకాడను, సీతాపహరణ ప్రయత్నమును విరమించుకొనను. మూర్ఖురాలైన ఒక స్త్రీ మాటలకు కట్టుబడి తల్లిదండ్రులను బంధుమిత్రులను కడకు రాజ్యమును పరిత్యజించి తక్షణమే అడవులలో అడుగిడిన వాడతడు. యుద్ధమున కరుని సంహరించిన ఆ రాముని ప్రాణముల కంటెను ప్రియమైన సీతను నీ సమక్షముననే తప్పక అపహరించదను. ఓ మారీచా, ఇదియే నా మనసులోని మాట, తిరుగులేని నిర్ణయము. ఇంద్రాది దేవతలు గాని అసురులు గాని ఈ ప్రయత్నము నుండి నన్ను మరలింపజాలరు. సీతాపహరణ కార్య నిశ్చయమునందలి గుణ దోషములను గూర్చియు మేలు కీడులను గురించియు అడిగినప్పుడు నీవు ఇట్లు తెలుపుట యుక్తము. తన క్షేమ లాభములను కోరుకొనుడి తెలివిగల ఏ మంత్రి అయినను రాజు అడిగినప్పుడు మాత్రమే అతని ఎదుట వినమ్రుడై నమస్కరించి తన ఆలోచనలను ప్రకటింపవలను. రాజునకు విన్నవించుకునే విషయములను ఆయన ఆలోచనలకు ప్రతికూలముగా ఉండరాదు. హితకరములైనవి మేలుగూర్చునవి అగు సూచనలు కూడా మృదువుగా గౌరవపూర్వకముగా తెలుపవలను. ఓ మారీచ,
ఏ రాజైనను ఇతరుల నుండి గౌరవాదరములను కోరుకొనుచుండును. భక్తి శ్రద్ధలను విడనాడి రాజు మాటలను త్రోసిపుచ్చుచు ఎవ్వరైనను మాట్లాడినచో ఆ విషయము ఎంతయు హితకరమైనదే అయినను గౌరవార్హుడైన రాజు దానిని మెచ్చడు. ఓ నిశాచర, మిగుల తేజస్సంపన్నులైన ప్రభువులు 5 దివ్య లక్షణములను కలిగియుందురు. అగ్నివలే తీక్ష్ణ స్వభావమును, ఇంద్రుని రీతి పరాక్రమమును, చంద్రుని భంగి ఆహ్లాదకర తత్వమును, వరుణుని భాతి దుష్ట నిగ్రహ లక్షణమును, యముని వలె ప్రసన్నతను మహాత్ములైన రాజులు కలిగియుందురు. కనుక ఎట్టి పరిస్థితుల యందైనను ప్రభువులు గౌరవార్హులు, పూజ్యులు. ఓ మారీచ, నీవు రాజును గౌరవింపవలననడి ఈ ధర్మమును విడనాడి అజ్ఞానమున మునింగి అభ్యాగతుడనైన నన్ను దుర్జనున రీతి పరుషముగా మాట్లాడుచుంటివి. నేను తలపెట్టిన సీతాపహరణ కార్యము మంచిదా చెడ్డదా, అది నాకు క్షేమకరమా కాదా అని నేను నిన్ను అడుగుటలేదు. ఓ వీరా, నేను సమకట్టిన ఈ మహాకార్యమునందు నీ సహాయము అవసరము. ఇంత మాత్రమే నేను నిన్ను అడిగియుంటిని. నీవు చేయవలసిన సహాయమును గూర్చి తెలిపెదను, వినుము. ఓ మారీచ, వెండి వలె తెల్లని చుక్కలు గల చిత్రమైన బంగారు వన్నెలేడిగా మారి నీవు రాముని ఆశ్రమ సమీపమున సీతాదేవి ఎదుట సంచరించుచుండుము. ఆ విధముగా అతట స్వేచ్ఛగా తిరుగుచు ఆమెను ప్రలోభ పెట్టుము. అంతట వైదేహి బంగారు మాయలేడిని చూచి ఆశ్చర్యపడుచు దీనిని నాకు వెంటనే తెచ్చి ఇమ్ము అని రాముని అడుగును. రాముడు ఆమె కోరికను అనుసరించి నిన్ను పట్టుకొనుటకు సిద్ధపడగా నీవు అతనిని చాలా దూరమునకు తీసుకొని వెళ్ళుము. పిదప శ్రీరాముని కంఠస్వరమును అనుకరించుచు హా సీత, హా లక్ష్మణ అని బిగ్గరగా అరుచుచు ఆర్తనాదము చేయుము. ఆ మాటలను విని సీత మిగుల దుఃఖితయై రాముని ఆదుకొనుటకై లక్ష్మణుని ప్రేరేపించును. అన్న ఎడల గల భక్తి కారణముగా ఆయనకు సహాయపడుటకై అతడు తొట్రుపడుచు రాముని మార్గమును అనుసరించును. ఆ విధముగా లక్ష్మణుడును ఆశ్రమమునకు దూరమైన పిదప ఇంద్రుడు శచీదేవిని వలె నేనును వైదేహిని సులభముగా తీసుకుని వత్తును. ఓ మారీచ, సువ్రత, ఇంత మాత్రము నా పనిని నెరవేర్చి నీవు యథేచ్ఛగా వెళ్ళుము. ఈ విధముగా సహాయపడినందులకు నీకు నా రాజ్యములో సగభాగమును ఇచ్చెదను. ఓ సౌమ్యుడా, ఈ కార్య సాధనకై ఆకర్షణీయమైన రీతిగా వెళ్ళుము. నేను రథముపై నిన్ను అనుసరించుచు దండకారణ్యమునకు వచ్చెదను. ఎట్టి యుద్ధముతో పనిలేకయే శ్రీరాముని వంచించి సీతను తీసుకుని కృతకృత్యుడనై నీతో కూడా లంకకు చేరదను. ఓ మారీచ, నేను చెప్పినట్లు చేయనిచో నిన్ను ఇప్పుడే హతమార్చెదను. నీకు ఇష్టము లేకున్నను నీ చేతనే ఈ పనిని చేయించదను. రాజునకు ఎదురు తిరిగిన వాడు ఎన్నడునూ సుఖపడడు. ఓ రాక్షస, నీవు మృగరూపమును దాల్చి సీతారాముల కడకు వెళ్ళినచో ఒకవేళ విధి వశమున నీ ప్రాణములు దక్కవచ్చును. కాని నన్ను వ్యతిరేకించినచో నీ ప్రాణములు అనంతవాయువులలో కలియుట మాత్రము నిజము. బాగుగా ఆలోచించి ఈ రెండింటిలో నీకు మేలైన దానిని ఆచరింపుము. రావణాసురుడు 2 ఆప్షన్స్ ఇచ్చాడు. నా చేతిలో చస్తావా వెళ్తావా అని చెప్పి 2 ఆప్షన్స్ ఇచ్చాడు. మరి పాపం మారీచుడికి కూడా ఆలోచించుకునే సమయం మనం కూడా ఇవ్వాలి కదా. ఆయన ఆలోచించి నిర్ణయం తీసుకుని ఏ నిర్ణయం చెప్తాడు అనే కథా విశేషాన్ని మనం తర్వాత చదువుకుందాం. సర్వం శ్రీ రామచంద్రమూర్తి పాదారవిందార్పణమస్తు. స్వస్తి.